జామెట్రీలో 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ సమ్ అండి ఇది. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ 2, -5, -2, 9 ఇక ఈక్వి డిస్టెన్స్ అని ఇచ్చాడు వీడు. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పి ఆఫ్ ఎక్స్ కామా 0 ఫైండ్ అవుట్ అంటే ఎక్స్ యాక్సిస్ కనుక్కోవాలండి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకేనా? అంటే యెస్. సో దీని ద్వారా మన టార్గెట్ పాయింట్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ కామా 0. యెస్ వాడు ఇచ్చాడు. ఏ 2, -5, బి -2, 9. సో పీడి ఈక్వి డిస్టెన్స్ అన్నాడు కాబట్టి సో పిఏకి పీబీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని ద్వారా మన ఎక్స్ యాక్సిస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎస్ ఈక్వి డిస్టెంట్ అన్నాడు కాబట్టి పిఏ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ డిస్టెన్స్. ఓకేనా? ఎస్ మీకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. ఎస్ ఇది ఏ 2, -5 ఎక్స్ 0. ఇది x1 y1 సేమ్ ఒకే ప్రాసెస్. ఇది x2 y2. ఎస్ సో స్క్వేర్ ఇది సేమ్. ఇది బి వాల్యూ, ఇది పీ వాల్యూ. ఎస్ పిఏ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఎస్ x2 అంటే ఏంటి? ఇది x. x1 అంటే 2 x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 0 మైనస్ y1 అంటే -5 హోల్ స్క్వేర్. సేమ్ ఇది పీబీ కూడా డిస్టెన్స్ x2 x1 y2 y1 దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడం ఫార్ములా వేసి. ఎస్ సో సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ కూడా అంతే ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ఎక్స్ ప్లస్ అయిపోద్దండి. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - హోల్ స్క్వేర్ -9 హోల్ స్క్వేర్. ఎస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఎక్స్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ వాల్యూ 81. ఎస్ మనకి ఏం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ రూట్ని క్యాన్సిల్ చేయాలి. రూట్ క్యాన్సిల్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తే బోత్ సైడ్స్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఎస్ సో రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిన ఎక్స్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 81. ఇది ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఎస్ దాన్ని విడదీసేయడమే. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ 81. ఇందులో ఏమన్నా కామన్ ఉంటే రిమూవ్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలినాయి? 4 ప్లస్ 25 29 మైనస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 85 4 ప్లస్ 81 85 ప్లస్ 4x. సో మనకి ఏం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఆ వాల్యూస్ని ఇవతల వైపు ఎక్స్ వాల్యూని ఇవతల వైపు తీసుకొస్తాం. 29లోంచి 85 తీస్తే -56 ఈజ్ ఈక్వల్స్ టు 8x వస్తుందండి. సో మనకి ఎక్స్ కావాలి కాబట్టి 8ని అవతల వైపు తీసుకొచ్చేస్తాం. సో 8ని అవతల వైపు తీసుకొస్తే ఎక్స్ వాల్యూ 810 870. సో ఎక్స్ వాల్యూ -7 వచ్చింది. ఎస్ ద రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ ఎక్స్ యాక్సిస్ పీ ఆఫ్ ఎక్స్ 0 ఈజ్ ఈక్వల్స్ టు -7, 0. ఎస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ ఫాలో చేయండి మన ఛానల్ని. ఓకే థ్యాంక్ యూ.